Right. So in the previous class, we discussed about the database issues, introduction of the database issues, how the data hoarding will be done on the mobiles. So the first part of the fourth unit considers with how the data or how the mobile communication will be done, how the data will be get transported using the mobile TCP and all those things. And now you're been moving with the database issues. Okay, so after regarding after taking care of all these issues, how the data will be get resided, how the data will be cached, how the data will be get memorized, only part of the data or the copy of the data will be hoarded on the mobile devices after retrieving from the servers, and how the servers will be get services or give the services for the mobile devices whenever they will be asking, even though they are been changing the locations of their existence, right? సో మొబైల్ డివైసెస్ మనం యూజ్ చేసినప్పుడు మొబైల్ కమ్యూనికేషన్లో మనం ఉన్నప్పుడు డివైసెస్ మనం ఒక లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్కి చేంజ్ అవుతున్నప్పుడు కూడా మనకి డేటాని మనం ఎలాగ రిట్రీవ్ చేసుకుంటున్నాము, ఎంతవరకు మన మొబైల్లో డేటాబేస్ని మనం మెయింటైన్ చేస్తాము, రిమైనింగ్ కాపీస్ మనము సర్వర్స్ నుంచి మనం ఎలాగా రిట్రీవ్ చేసుకుంటాము, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ బీయింగ్ కన్సర్న్ విత్ ద డేటాబేస్ ఇష్యూస్, రైట్? వీఆర్ బీ డిస్కసింగ్ లైక్ దట్. సో ఆల్రెడీ యూ నో అబౌట్ వన్ మూమెంట్. Already you know about what is a database, definition of the database we discussed in the last class already, right? Are you able to see the PPT now? Yes, ma'am. Right. So already discussed about what is a database. It's something with a collection of the systematically arranged records, okay, in a logical fashion. Logical way లో మనం సిస్టమాటిక్గా మనం డేటా రికార్డ్స్ అన్నింటినీ అరేంజ్ చేయడమే మనం డేటాబేస్ అని అనుకున్నాము, రైట్? అండ్ హౌ దిస్ పర్టిక్యులర్ మొబైల్ డివైస్ ఇస్ గోయింగ్ టు బి యాక్సెసింగ్ దట్ పర్టికులర్ డేటాబేస్. సో ప్రతిసారి మనకి మొబైల్ డివైస్ నెట్తో కనెక్ట్ అయి ఉండదు కాబట్టి, ఇంటర్నెట్తో ఎవ్రీ టైం లింక్అప్ అయి ఉండదు కాబట్టి, సో మనకి ఎలాగ మనము కొంత పార్ట్ ఆఫ్ ద డేటాని ఆర్ టెంపరీ డేటాని మనం ఎలాగ మనం మొబైల్ డివైస్లో యూజ్ చేసుకుంటున్నాము, స్టోర్ చేసుకుంటున్నాము అంటే ఎవ్రీ మొబైల్ డివైస్ విల్ హ్యావ్ అ డేటాబేస్ విత్ దట్, and every time the mobile device will not be connected to the internet, so that it has to maintain certain copies of the data even though it is not connected to the live internet every time, right? సో ఫ్యూచర్ కాంపిటీషన్స్కి కానీ లేదా ఫ్యూచర్ యూసేజ్కి కానీ ఫ్యూచర్ రిఫరెన్స్ కానీ మనం కొంత డేటాని మన మొబైల్ డేటాబేస్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం. ఎందుకు అంటే ప్రతిసారి మనం ఇంటర్నెట్కి కనెక్ట్ అయి ఉండం కాబట్టి, రైట్? సో దాన్ని మనం ఎలాగ మెయింటైన్ చేస్తాము, హౌ దట్ పర్టికులర్ డేటా విల్ బి స్టోర్డ్ ఇన్ ద మొబైల్ డేటాబేసెస్ అంటే యూ ఆర్ బీన్ క్యాషింగ్ సర్టైన్ డేటా ఆర్ అ కాపీ ఆఫ్ ద సెలెక్టెడ్ డేటా. కొంత డేటాని లేదా కాపీస్ ఆఫ్ ది డేటాని లేదంటే ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే డేటాని లేదంటే నెక్స్ట్ టైం ఇంటర్వెల్లో మనం ఏదైతే యూజ్ చేయాలనుకుంటున్నామో ఆ డేటాని మనము మొబైల్ డేటాబేస్లో మనం క్యాషింగ్ చేసుకుంటాం. క్యాషింగ్ ఇస్ నథింగ్ బట్ సెక్యూరింగ్ అ కాపీ ఆఫ్ అ డేటా, రైట్? సో ఆ డేటాని మనం ఎలాగ యూజ్ చేసుకుంటాము, ఎలాగ మనం స్టోర్ చేస్తాము అంటే క్యాషింగ్ ఆర్ selecting a copy of a data or memorizing it or storing it on the local database of the mobile device is called as the coding of the database or database coding. Okay, మన మొబైల్లో ఉన్న డేటాబేస్ని లోకల్గా కొంత కాపీ ఆఫ్ డేటాని మనం అందులో స్టోర్ చేసుకోవడాన్ని మనం ఏమంటాము అంటే డేటాబేస్ హోల్డింగ్ అంటాం. మొబైల్లో ఉన్న డేటాబేస్లో లోకల్గా మనకు కావాల్సిన కాపీ ఆఫ్ డేటాని ఇంటర్నెట్ లేకపోయినా కూడా మనం రిఫర్ చేసుకునే విధంగా మనం స్టోర్ చేసుకునే డేటా కాపీని ఏమంటాము అంటే ఆ పర్టికులర్ టోటల్ ప్రొసీజర్ని ఏమంటాము అంటే హోర్డింగ్ అని అంటాం. ఓకే, సో దట్ పర్టికులర్ హోర్డింగ్ ఆఫ్ ద క్యాషీ డేటా is going to be stored in our local database of the mobile device, okay, which will be useful for our future reference even though you are not connected to the internet. So that ఈ మొబైల్ ఈ డేటాబేస్ హోల్డింగ్ అనేది మనం ఏదైతే కాపీ చేసి పెట్టుకుంటున్నామో డేటాని కాపీ చేసి పెట్టుకుంటున్నామో మొబైల్ యొక్క లోకల్ డేటాబేస్లో స్టోర్ చేస్తున్నామని అంటున్నాం. మొబైల్ యొక్క లోకల్ డేటాబేస్లో స్టోర్ చేసుకుంటాం అంటున్నాం. సో ఈ మొబైల్ యొక్క డేటాబేస్లో స్టోర్ చేసుకోవడము అని అంటే ఇట్స్ నథింగ్ బట్ అంటే టోటల్గా అంత డేటాబేస్ కూడా మనకు ఒక చోటే ఉండదు. సో దట్ పర్టికులర్ డేటాబేస్ విల్ బీ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ద అప్లికేషన్స్ దట్ యు ఆర్ గోయింగ్ టు యూస్. మనం ఏమేమైతే అప్లికేషన్స్ యూజ్ చేస్తున్నామో మొబైల్లో ఆ డేటాబేస్ అంతటికీ కూడా మనము డిస్ట్రిబ్యూట్ చేసి ఉంచుతాం. సో దట్ ఏ మొబైల్లో ఏ పర్టికులర్ అప్లికేషన్ అయితే యూజ్ చేసుకుంటున్నామో ఆ కరెస్పాండింగ్ డేటాబేస్లో ఆ పర్టికులర్ అప్లికేషన్కి సంబంధించిన డేటాబేస్లో మనకి డేటా స్టోర్ అయి ఉంటుంది.
మన ఏ అప్లికేషన్ ఓపెన్ చేస్తే ఆ అప్లికేషన్ యొక్క డేటాబేస్లో ఆ పర్టికులర్ కాపీ మనం స్టోర్ చేసి పెట్టుకుంటాం. టోటల్ మొబైల్కి సంబంధించిన డేటాబేస్ అంటూ స్పెసిఫిక్గా ఉండదు. అందులో మళ్ళీ అన్ని అప్లికేషన్స్ డేటాని కామన్గా మనం ఆ డేటాబేస్లో స్టోర్ చేయం. సో వాట్ ఎవర్ ద అప్లికేషన్ దట్ యు ఆర్ గోయింగ్ టు యూస్, it will be backed up with certain database, and that particular database is going to be hoarded with our copied cache data. Okay, so that is nothing but the what is called as database hoarding. And you are going to directly access that particular database of the application, or we will use certain tools. We'll be accessing that particular data which is copied by us or which is copied by the application database, can be directly retrieved. That is nothing but using the mobile API, or you can also use certain tools. Okay, so దానికోసం మనం ఒక 2 examples చూసాం. Okay, so these are the 2 examples of the architectures where you are going to accessing our database. So what are those examples are, directly you are going to accessing the database using the mobile device API. You are directly accessing the corresponding application database on the mobile device by using the mobile device API. So దీనికోసం మనము డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేస్తాం, రైట్? లైక్ J2ME కానీ, బ్రూ కానీ, లేదంటే XML డేటాబేసెస్ కానీ రిమోట్ సర్వర్స్ నుంచి యూజ్ చేసుకునేటప్పుడు దానికి సపోర్ట్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏంటి అంటే విండోస్ CE, PalmOS or Symbian V6. These sort of operating systems are going to be supporting this type of accessing. That is nothing but they can be accessing the application database directly using the mobile device API itself. సో అట్లా కాకుండా అంటే కొన్ని సెకండ్ టైప్ ఆఫ్ వెర్షన్స్లో మనకు డైరెక్ట్గా అప్లికేషన్ డేటాబేస్ని యాక్సెస్ చేసే ఎబిలిటీ ఉండదు. సో అలాంటి డేటాబేసెస్ ఏంటి అని అంటే లైక్ DB2E. దట్ ఈస్ నథింగ్ బట్ IBM వాళ్ళదనమాట. DB2E అనేది డేటాబేస్ ఎట్ ఎవ్రీ ప్లేస్. డేటాబేస్ ఎట్ ఎవ్రీ ప్లేస్ అనేది ఒక టూల్. అది ఆ టూల్ యూజ్ చేసుకుని ఆ పర్టికులర్ అప్లికేషన్ డేటాబేస్ని మనము యాక్సెస్ చేసుకుంటాం. ఇన్ దిస్ 2 ways యు ఆర్ గోయింగ్ టు యాక్సెసింగ్ ద అప్లికేషన్ డేటాబేస్. అంటే మనం ఏదైతే డేటాబేస్ని హోల్డ్ చేసామో ఆ డేటాబేస్ని యాక్సెస్ చేసుకోవడానికి కూడా మనకు మళ్ళీ పాసిబిలిటీ ఉండాలి కదా. ఒకటి మొబైల్ డివైస్ API నుంచి డైరెక్ట్గా యాక్సెస్ చేయడం, ఇంకొకటి డేటాబేస్ టూల్ యూజ్ చేసుకుని దాన్ని యాక్సెస్ చేయడం. 2 కేటగిరీస్ అంటే 2 ఆర్కిటెక్చర్స్లో మనకు ఆ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంది, రైట్? సో ఈ టూ ఆర్కిటెక్చర్స్ కూడా దే ఆర్ బీన్ బిలాంగింగ్ టు ద టైర్ 1. దే ఆర్ బీన్ బిలాంగింగ్ టు ద టైర్ 1. వేర్ దిస్ పర్టిక్యులర్ టైర్ 1 ఎందుకు చెప్తున్నాము అని అంటే దే ఆర్ నాట్ గోయింగ్ టు బి డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ద నెట్వర్క్. ఇవన్నీ కూడా డైరెక్ట్గా నెట్వర్క్కి కనెక్ట్ అయి ఉండవు. నెట్వర్క్ కనెక్ట్ అయి లేనప్పుడు మనం యూజ్ చేసుకునే ఆర్కిటెక్చర్స్ అన్నమాట. And at the same time, they are not at all synchronized with the servers, and they are not getting any new updates. What updates any window until and unless you are being connected to the internet, they are not being going to be get connected. Okay, and here it is IBM DB2. IBM DB2 every place అనేది ఒక రిలేషనల్ డేటాబేస్ ఇంజిన్ విచ్ ఈస్ గోయింగ్ టు రిసైడింగ్ ఇన్ ద మొబైల్ డివైస్లోనే ఉంటుంది. అది మనకి J2ME సపోర్ట్ చేస్తుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద మొబైల్ డివైసెస్ ఇదే టూల్ని యూజ్ చేసుకుంటారు. అంటే మోస్ట్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్స్ ఈ టూల్ని సపోర్ట్ చేస్తాయి మన లోకల్ డేటాబేస్ని యాక్సెస్ చేయడం కోసం. ఓకేనా, రైట్? ఎప్పుడైతే ఇంటర్నెట్కి కనెక్ట్ అవుతామో వెన్ ఎవర్ యూఆర్ యూజింగ్ దిస్ పర్టికులర్ IBM DB2 tool, that is going to be synchronizing our data and it is going to be updating our local copies whenever it is being connected to the server. సర్వర్కి కనెక్ట్ అయిన ప్రతిసారి అంటే ఇంటర్నెట్ యూజ్ చేసి మన సర్వర్కి కనెక్ట్ అవ్వగానే మన ఈ DB2 ఎవ్రీ ప్లేస్ అనే టూల్ ఏదైతే ఉందో అది మన సర్వర్కి కనెక్ట్ అయ్యి కొత్తగా మోడిఫికేషన్స్ ఏమైతే ఉన్నాయో ఆ కాపీస్ అన్ని మన లోకల్ డేటాబేస్కి అంటే మొబైల్ అప్లికేషన్ డేటాబేస్కి ఏదైతే ఉందో దానికి రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు బి సింక్రనైజింగ్. ఆల్రెడీ మనకు తెలుసు మనం సింక్ అనే టూల్ యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనండి. సో దాని బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసేది ఎవరు అని అంటే దీస్ టైప్ ఆఫ్ టూల్స్ అనమాట. ఓకే, రైట్. ఇంకొక కేటగిరీ కూడా ఉంటుంది. దిస్ ఇస్ ద టైప్ 2 ఆర్కిటెక్చర్. సో ఇందులో ఏంటి అని అంటే ఆల్ ద కాపీస్ ఆఫ్ ద లోకల్ కాపీస్ ఆఫ్ ద క్యాష్ కాపీస్ ఆఫ్ ద మొబైల్స్ ఆర్ గోయింగ్ టు బి షేర్డ్ ఆన్ అ కామన్ సర్వర్. దే ఆర్ గోయింగ్ టు బి షేర్డ్. దట్ ఈస్ నథింగ్ బట్ మొబైల్ డివైసెస్ ఆర్ నాట్ గోయింగ్ టు బి రిసైడెడ్ విత్ ఎనీ దేర్ ఓన్ లోకల్ కాపీస్ ఆఫ్ ద మెమరీ. అంటే ఏంటంటే మొబైల్ డివైసెస్లో ఇక్కడ మనకి కామన్ మెమరీసే ఉంటాయి తప్ప ఇండివిజువల్ మెమరీసే, బట్ దే ఆర్ నాట్ గోయింగ్ టు బి రిసైడెడ్ ఆన్ ద మొబైల్ డివైస్లో ఉండదండి. ఓకే, దే ఆర్ బీన్ స్టోరింగ్ ఆన్ ద సర్వర్స్ ఇట్ సెల్ఫ్. ఎవర్ ఓన్ కాపీ వాళ్ళది సర్వర్లో ఉంటుంది, బట్ మనం తెచ్చుకోవాల్సినప్పుడు మాత్రం సర్వర్ నుంచి మాత్రమే తెచ్చుకుంటాం. సో ఇక్కడ దీని సిమిలారిటీ మనకి ఎక్కడ దీంతో కంపేర్ చేశారంటే
మల్టీ ప్రాసెసింగ్ ఆర్కిటెక్చర్స్లో అంటే మల్టీ ప్రాసెసర్ ఆర్కిటెక్చర్స్లో ఎలా అయితే డిఫరెంట్ ప్రాసెసర్స్ ఉంటాయో ఆ ప్రాసెసర్కి సంబంధించిన క్యాష్ ఇండివిజువల్గా స్టోర్ అయి ఉంటుందో ఆ స్టోర్డ్ డేటాని మనం ఎలా యాక్సెస్ చేసుకుంటాం అంటే ఆ కామన్ మెమరీని మనం ఎలా యాక్సెస్ చేసుకుంటాము అంటే బై కామన్ షేర్డ్ మెమరీ బస్తో మనము ఆ మెమరీని యాక్సెస్ చేసుకుంటాం. ప్రాసెస్ దగ్గర కామన్గా క్యాష్ ఉంటూ ఉంటుంది, దట్ ఈస్ ఫ్రీక్వెంట్లీ యాక్సెసింగ్ డేటా. సో ఆ ఫ్రీక్వెంట్లీ యాక్సెస్ డేటా ఎక్కడి నుంచి అప్డేట్ అవుతూ ఉంటుంది అంటే షేర్డ్ మెమరీ ఏదైతే కామన్గా ఉందో వీటన్నిటికీ అక్కడి నుంచి మనము యాక్సెస్ చేసుకుంటూ ఉంటాం. సో సిమిలర్లీ ఇక్కడ కూడా ఈ టైర్ 2 ఆర్కిటెక్చర్, టైర్ 1 ఆర్కిటెక్చర్లో డివైజెస్ ఉంటాయి, వాటి దగ్గర క్యాషీ ఉంటుంది. బట్ ఆ క్యాష్ ఎప్పుడు అప్డేట్ అవుతుంది అని అంటే బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ కామన్ అప్లికేషన్ సర్వర్ విచ్ ఈస్ కామన్లీ కనెక్టెడ్ టు ద ఆల్ ద డివైజెస్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం గూగుల్ యూజ్ చేస్తున్నాం, లేదా గూగుల్లో మనం డేటాని స్టోర్ చేసుకుంటున్నాం. మన జీమెయిల్ ఐడీస్ నుంచి గూగుల్ ఫొటోస్లో, గూగుల్ డ్రైవ్లో, డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో అన్నిట్లోనూ మనము గూగుల్ షీట్స్ కానీ లేదంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ అన్నిట్లోనూ కూడా మనం డేటా స్టోర్ చేసుకుంటున్నాం. బట్ ఈవెన్ దో దే ఆర్ గోయింగ్ టు బి స్టోర్డ్ కామన్లీ, సో మన అకౌంట్కి మనం స్టోర్ చేసుకుంటామని మనం అనుకుంటూ ఉంటాము. మన మెయిల్ ఐడి నుంచి, మన జీమెయిల్ నుంచి ఇవన్నీ ఓపెన్ అవుతున్నాయి, మనకి ప్రైవేట్గా డేటాబేస్ ఉంది, మనం స్టోర్ చేసుకుంటాం. ఓకే, వీఆర్ హ్యావింగ్ అ ప్రైవేట్ డేటాబేస్ అండ్ యూఆర్ గోయింగ్ టు స్టోర్ అవర్ డేటా ప్రైవేట్లీ ఇన్ అవర్ మెయిల్ బేస్. మన మెయిల్ బేస్లోని మనం అన్నీ స్టోర్ చేసుకుంటూ ఉంటాము, డ్రైవ్లో కానివ్వండి, ఫొటోస్లో కానివ్వండి, లేదంటే గూగుల్ షీట్స్లో, ఇంకా లైబ్రరీ ఉంది, ఎక్సెల్స్ ఉన్నాయి, అన్ని డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి, అన్నిట్లోనూ మనం స్టోర్ చేసుకుంటాం. మనం ప్రైవేట్గానే స్టోర్ చేసుకుంటాం. బట్ మనం ప్రైవేట్గా స్టోర్ చేసుకుంటున్నాం, మన కాపీస్ మనకు కనపడుతూ ఉంటాయి మొబైల్లో. బట్ వేర్ దే ఆర్ బీయింగ్ కామన్లీ అవైలబుల్ అంటే దే ఆర్ అవైలబుల్ ఆన్ ద గూగుల్ సర్వర్. గూగుల్ సర్వర్లో మనకంటూ ఒక ప్రైవేట్ స్పేస్ ఇచ్చి, మనకి సపరేట్గా ఒక స్పేస్ ఇచ్చి స్టోర్ చేస్తున్నారు. బట్ దే ఆర్ నాట్ బీయింగ్ కామన్లీ దేర్ ఫర్ అస్. మనకి కామన్గా లేవు. మనం ఎప్పుడు షేర్ చేసుకుని మనం డేటా అప్డేటెడ్ తెచ్చుకోవాలనుకున్నా కూడా వీ హ్యావ్ టు కనెక్ట్ టు దిస్ సర్వర్. దట్ ఈస్ ద థింగ్. మనము టైర్ 1 ఆర్కిటెక్చర్లో ఉన్నాం, మన డివైస్ ఉంది, మనకి క్యాషీ ఉంది, మన ఓన్ కాపీ స్టోర్ చేసుకుంటున్నాం. బట్ కామన్గా డేటాను మనం ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాము అంటే అప్లికేషన్ సర్వర్ నుంచి మాత్రమే తెచ్చుకుంటూ ఉంటాం. ఓకేనండి, రైట్. అంటే ఈ ఆర్కిటెక్చర్ని మనం ఏమంటాము, ఇప్పుడు దాకా మనం చూసిన ఆర్కిటెక్చర్ని ఏమంటాము అంటే ఇట్స్ కాల్డ్ యాజ్ ద క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్. ఎందుకంటే వీఆర్ ఆల్ ద క్లయింట్స్ and we are being connected to the server and you are being getting copies of our data whenever you are being able to get. Okay, so two-tier architecture or multi-tier architecture అని అంటారు. సో ప్రీవియస్ ఆర్కిటెక్చర్లో చూస్తే దీంట్లో టైర్స్ ఏముండవు, జస్ట్ మొబైల్ డివైస్ ఉంటుంది, టైర్ 1లో కూడా డేటాబేస్ ఉంటుంది, డైరెక్ట్గా యాక్సెస్ చేసుకుంటాం, లేదా ఇంటర్నల్గా ఒక టూల్ని యూజ్ చేసుకుని దాన్ని యాక్సెస్ చేసుకుంటాం. సో నో అదర్ టైర్స్ అండ్ నో అదర్ స్టేజెస్ ఆర్ దేర్ ఇన్ దిస్ పర్టిక్యులర్ టైర్ 1 ఆర్కిటెక్చర్. టైర్ 2 దగ్గరికి వచ్చినప్పటికి ఏమవుతుందంటే టైర్ 1లో మన డివైజెస్ అన్నీ ఉన్నాయి, టైర్ 2లో సర్వర్ ఉంది. సర్వర్ దగ్గర నుంచి మన ప్రైవేట్ కాపీని మనమే యాక్సెస్ చేసుకుంటూ ఉండాలి వెన్ ఎవర్ ఇట్ ఈస్ బీన్ అప్డేటెడ్. ఓకే, అండ్ దిస్ ఇస్ కాల్డ్ యాజ్ టూ-టైర్ ఆర్కిటెక్చర్ ఆర్ ద మల్టీ-టైర్ ఆర్కిటెక్చర్. మల్టీ-టైర్ ఆర్కిటెక్చర్ కానీ టూ-టైర్ ఆర్కిటెక్చర్ కానీ నన్ను అంటాము. So this is not the mobile architecture. See, all of you, please observe that this is not a mobile architecture. This is a multi-processing architecture, which is సిమిలర్ టు అంటే మనం ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న టూ-టైర్ ఆర్కిటెక్చర్ కానీ మల్టీ-టైర్ ఆర్కిటెక్చర్ కానీ ఈ మల్టీ ప్రాసెసింగ్ ఎన్వైరన్మెంట్ని రిజంబుల్ చేస్తుందని చెప్పడానికి మనకి ఇక్కడ ఎగ్జాంపుల్గా ఇచ్చారండి, రైట్. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ద క్లయింట్ సర్వర్ కంప్యూటింగ్ ఆర్కిటెక్చర్, క్లయింట్ సర్వర్ కంప్యూటింగ్ ఆర్కిటెక్చర్. సో ఇక్కడ మనం క్యాషీ అంటే ఏం మెయింటైన్ చేస్తాం సిస్టమ్స్ దగ్గర అని అంటే ఎప్పుడైతే మన డేటాని మనం ఏదైతే ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తున్న రికార్డ్స్ని కానీ ఏదైతే ఉన్నాయో ఒక లిస్ట్ని లేదంటే ఒక కాపీని మనము మన డివైస్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం. దట్ ఈస్ నథింగ్ బట్ ద క్యాషీగా. ఓకే, సో డేటాబేసెస్ అన్నీ కూడా అప్లికేషన్ ఎంటర్ప్రైజ్ టైర్లో స్టోర్ అయి ఉంటాయి. ఎప్పుడైతే డేటాబేస్ సర్వర్ అప్డేట్ చేస్తూ ఉంటుందో మనం మళ్ళీ దాన్ని రిట్రీవ్ చేసుకుని మన లోకల్ క్యాషీలో అప్డేట్ చేసుకుంటూ ఉంటాం. ఓకేనండి, రైట్. అయితే డేటాబేస్ వల్ల ఈ డేటాబేస్ హోర్డింగ్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే అడ్వాంటేజ్ వచ్చేటప్పటికి మనకి లేటెన్సీ ఉండదు, డైరెక్ట్గా డేటా కాపీని మనము అరేంజ్ చేసుకుంటాం. అంటే సర్వర్తో సంబంధం లేకుండా సర్వర్ ఇవ్వాలి, సర్వర్ మన రిక్వెస్ట్ని ఫుల్ఫిల్ చేయాలి, మనం రిక్వెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ మన సర్వర్కి ఇస్తుంది అనేది ఏమీ లేకుండా డైరెక్ట్గా అంటే వితౌట్ ఎనీ డిలే యు ఆర్ గెట్టింగ్ ద డేటా కాపీ దట్ యు ఆర్ వాంటింగ్ ఎట్ దట్ పర్టికులర్ ఇన్స్టెంట్. ఆ ఇన్స్టెంట్లో మనకు కావాల్సిన డేటా కాపీని మనం డైరెక్ట్గా యాక్సెస్ చేసుకుంటూ ఉంటాం, which is hoarded on the device. Because of this data hoarding, the data copy is available in the device directly, so you are been accessing. That is the advantage, and you are been eliminating the latency in accessing the data. Disadvantage వచ్చేటప్పటికి we doesn't
It doesn't assure the consistency of the data available on the device which is going to be updated on the server. సర్వర్ దగ్గర ఏం అప్డేట్ అయిందో తెలియదు, అది మన డివైస్కి రిఫ్లెక్ట్ అయిందో లేదో తెలియదు. ఈ ఏదైతే మనం హోల్డ్ చేసిన కాపీ ఉందో అది కన్సిస్ట్ అనేది మనము assure చేయలేము. We are not going to be assuring every time the data copy is going to be consistent with the copy of the data available on the server. ఎందుకు అంటే సర్వర్ దగ్గర ఎప్పుడు అప్డేట్ అయిందో దాన్ని మనం మళ్ళీ అప్డేట్ చేసుకున్నామో లేదో we doesn't guarantee. So that could be the disadvantage of that particular database loading, right? And coming to the data caching is one of the another procedure, right? డేటా క్యాషింగ్ ఎలా జరుగుతూ ఉంటుంది, ఎలాగ మనం డేటాని మనం కాపీ చేసుకుంటూ ఉంటాము ప్రతిసారి, వాట్ ఆర్ ద డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఆర్ ద రూల్స్ దట్ ఆర్ గోయింగ్ టు ఫాలో ఫర్ క్యాషింగ్ ఆఫ్ ద డేటా ఆన్ ద డివైస్ మీద మనము డేటా క్యాషింగ్ ఎప్పుడు చేస్తూ ఉంటాము, ఈ డేటా క్యాషింగ్ ఎలా జరుగుతూ ఉంటుంది, ఎప్పుడు జరుగుతూ ఉంటుంది, దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఈ ప్రొసీజర్ ఎలా జరుగుతూ ఉంటుందంటే cache access protocols. So what are all the rules that you are going to follow in order to implement this data caching? Data caching చేయడానికి ఏమేమి రూల్స్ ఫాలో అవుతూ ఉంటాము అంటే, ఈ క్లయింట్ డివైస్ అంటే మొబైల్ డివైస్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ గోయింగ్ టు బి పుషింగ్, ఓకే, ఇట్ ఈస్ గోయింగ్ టు బి క్యాషింగ్ ద పుష్డ్ డేటా రికార్డ్స్. అంటే ఏంటంటే మనం ఏదైతే సర్వర్ నుంచి పుష్ చేస్తూ ఉంటామో, అంటే సర్వర్ నుంచి డిసెమినేటెడ్ డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటాని ప్రతిసారి ఇట్ ఈస్ గోయింగ్ టు బి pushing the data. Okay, caching of the pushing data leads to a reduced access interval as compared to the pull. So మనం ప్రతిసారి పుల్ ఆన్ డిమాండ్ అంటే మనం ప్రతిసారి రిక్వెస్ట్ చేసిన తర్వాత డేటాని ఫెచ్ చేసుకుంటూ ఉంటాం సర్వర్ నుంచి. ఆ సర్వర్ నుంచి ఫెచ్ చేసుకోవడానికి పట్టే టైంని మనం ఇక్కడ ఎలిమినేట్ చేసుకుంటూ ఉంటాం. ఎలాగూ అని అంటే ఏదైతే సర్వర్ నుంచి డిసెమినేట్ అయిందో, అంటే ఏంటంటే ప్రాపగేట్ అయిందో, బ్రాడ్కాస్ట్ అయ్యిందో ఆ డేటాని ప్రతిసారి మనం క్యాష్ చేసుకుని మన మొబైల్ క్లయింట్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం. దట్ ఈస్ హౌ యు ఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంటింగ్ ద డేటా క్యాషింగ్ ప్రొసీజర్. వాట్ యు ఆర్ డూయింగ్ ఎవ్రీ టైమ్ దట్ సర్వర్ డిసెమినేట్ చేసిన బ్రాడ్కాస్ట్ చేసిన కాపీస్ ఏదైతే ఉన్నాయో ఆ కాపీస్ని మనము కాపీ చేసుకుని, డేటా ఏదైతే ఉందో ఆ డేటాని మనం కాపీ చేసుకుని మన మొబైల్ క్లయింట్ డివైస్ దగ్గర స్టోర్ చేసుకుంటూ ఉంటాం. ఎందుకు స్టోర్ చేసుకుంటాము అంటే ప్రతిసారి మనం సర్వర్ని రిక్వెస్ట్ చేయకుండా అదే కాపీని మనం మళ్ళీ యూజ్ చేయాలి అనుకుంటే ఆ డేటాని మనం మళ్ళీ రిట్రీవ్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ డిలే. ఓకేనండి. అండ్ హౌ యూఆర్ గోయింగ్ టు క్యాషింగ్ అంటే ఏ రికార్డ్స్ని మనం క్యాష్ చేస్తూ ఉంటాం, సర్వర్ సెండ్ చేసే ప్రతి కాపీని మనము సెండ్ చేసుకుంటూ క్యాష్ చేసుకుంటూ ఉంటామా అంటే ఇట్ ఈస్ నాట్ మీన్ డిపెండింగ్ అపాన్ ద హాట్ రికార్డ్స్. దట్ ఈస్ నథింగ్ బట్ మోస్ట్ నీడెడ్ డేటాబేస్ రికార్డ్స్. అంటే మనం ఫ్రీక్వెంట్గా ఏదైతే మనం యాక్సెస్ చేసుకుంటూ ఉంటామో అలాంటి కాపీస్ని మనము మొబైల్ క్లయింట్లో క్యాష్ చేసుకుంటూ ఉంటాం. ఓకేనండి. ఎలాంటి కాపీస్ని మనం ఫ్రీక్వెంట్గా ఏదైతే యూజ్ చేసుకుంటామో అలాంటి కాపీస్ని మనము క్యాష్ చేసుకుంటూ ఉంటాం. సో those cards, those frequently used database records are called as the hot records. ఓకేనండి. హాట్ రికార్డ్స్ని మనము ఎప్పుడు క్యాష్ చేస్తూ ఉంటాం. అయితే ఈ క్యాషింగ్ మనకి 2 పారామీటర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దిస్ క్యాషింగ్ ఈస్ గోయింగ్ టు బి డిపెండింగ్ అపాన్ ద 2 parameters. What are those? Nothing but the access probability and also the pushing rates. Access probability and the pushing rates. So what is called as access probability is nothing but device దగ్గర మనం ఎంత ఫ్రీక్వెంట్గా వాడుతూ ఉంటాము. ఓకే ప్రతిసారి మనం ఆ డివైస్ని అంటే ఎంత మనం యాక్సెస్ చేసుకుంటూ ఉంటాం, మన డివైస్ నుంచి ఎన్నిసార్లు రిక్వెస్ట్ వస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ పుషింగ్ రేట్స్. అంటే ఏంటంటే సర్వర్ నుంచి మనం ప్రతిసారి డేటాని మనం ఎంత తెచ్చుకుంటాం, ఆ రికార్డ్ని మనం సర్వర్ నుంచి ఎన్నిసార్లు తెచ్చుకుంటున్నాము, అలాగే మనం రిక్వెస్ట్ ఎన్నిసార్లు పంపుతున్నాము. ఓకే, ఎట్ ద డివైస్ ఒకటి, ఫ్రమ్ ద సర్వర్ ఒకటి. ఈ రెండిటి రేషియో మీద మన క్యాషింగ్ డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, క్యాషింగ్ ఈస్ డిపెండింగ్ అపాన్ the 2 parameters. One is the access probability, that is at the device, and pushing rates from the server. These two are going to be deciding the caching procedure. Okay, these two are the 2 parameters. These 2 ratios are going to be. And this particular methodology is called as cost-based data replacement or caching. What is called it is cost-based data replacement or caching procedure. Okay, and next one is prefetching. So, ఇందులో జరిగేది ఏంటి, డేటా క్యాషింగ్లో ఏం చేస్తూ ఉంటాము అంటే ప్రీఫెచింగ్ అనే ప్రొసీజర్ జరుగుతూ ఉంటుంది. సో వాట్ ఈస్ దిస్ ప్రీఫెచింగ్ ఇస్ నథింగ్ బట్ a caching of the disseminated data. This is alternative for caching of the disseminated data. సర్వర్ పంపించిన ఆర్ బ్రాడ్కాస్ట్ చేసిన
స్ప్రెడ్ చేసిన డేటాని క్యాషీ చేయడంలో ఇది ఒక ఆల్టర్నేటివ్ అనమాట. అంటే ఇందాక మనం ఏం చేసాము అంటే బేస్డ్ ఆన్ ద రేషియో ఆఫ్ ప్రాబబిలిటీ అండ్ ఆల్సో ద యాక్సెసింగ్, ప్రాబబిలిటీని అలాగే పుషింగ్ని 2 రేషియోస్ని బట్టి మనం క్యాషీ పెట్టుకున్నాము, క్యాషీ మేము ఇంప్లిమెంట్ చేసాము. అలా కాకుండా ప్రీఫెచింగ్ అనే ప్రొసీజర్ ద్వారా కూడా వీ కెన్ క్యాష్ అప్ ద డేటా. So what is that particular what is called as prefetching procedure includes is nothing but it is going to be requesting for and pulling the records that may be required. ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రీఫెచింగ్ ఏం జరుగుతుందంటే మనం ఫ్యూచర్లో యూజ్ చేసే డేటా ఏదైతే ఉందో, అంటే ఇన్ ద నియర్ బై ఫ్యూచర్లో మనం ఏదైతే డేటా యూజ్ చేస్తామో ఆ డేటాని మనం ఇక్కడ యూఆర్ గోయింగ్ టు బి స్టోరింగ్. ఓకే, యూఆర్ గోయింగ్ టు బి రిక్వైర్డ్ టు స్టోర్ ద డేటా విచ్ ఇస్ గోయింగ్ టు బి యూస్డ్ ఇన్ ద లేటర్ ఫ్యూచర్ ఆర్ ద నియర్ బై ఫ్యూచర్. నెక్స్ట్ ఫ్యూచర్లో మనం ఏదైతే వాడుతూ ఉంటామో ఆ డేటాను మనం ఇక్కడ స్టోర్ చేసుకుంటూ ఉంటాం. సో ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే ద క్లయింట్ ఈస్ గోయింగ్ టు బి ప్రీఫెచింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ క్యాషింగ్ ఫ్రమ్ ద పుష్డ్ రికార్డ్స్. సో ఆల్రెడీ మనము సర్వర్ పుష్ చేసిన డేటాని లేదంటే రిక్వెస్ట్ చేసిన డేటాని మనం స్టోర్ చేయడం కాకుండా ముందే మనము ఫ్యూచర్ ఇన్ ద వ్యూ నెక్స్ట్ కమింగ్ ఫ్యూచర్లో మనం ఏదైతే వాడతామో దాన్ని అసెస్ చేసుకుని ఆ కాపీస్ని స్టోర్ చేసుకుంటాం. ఆల్రెడీ రిక్వెస్ట్ చేసిన డేటాని కాదు, రిక్వెస్ట్ చేయబోయే డేటాని కూడా మనం ఇక్కడ కాపీ చేసి పెట్టుకుంటూ ఉంటాం అనమాట. సో దట్ ఇక్కడ ఏమవుతుంది అని అంటే ప్రీఫెచింగ్ వల్ల ఫ్యూచర్లో మనము సర్వర్ మీద ఉన్న లోడ్ని రెడ్యూస్ చేస్తాం. ఎందుకంటే మనకు కావాల్సిన ప్రతిసారి సర్వర్ని రిక్వెస్ట్ చేయకుండా వాట్ ఎవర్ ద డేటా దట్ ఈస్ బీన్ అవైలబుల్ విత్ అవర్ ప్రీఫెచింగ్ డేటా, ప్రీఫెచర్ కాపీ ఆఫ్ డేటా ఏదైతే ఉందో దాన్ని మనం డైరెక్ట్గా యాక్సెస్ చేసుకుంటూ ఉంటాం. సో దట్ ద కాస్ట్ ఆఫ్ ద క్యాషీ మిస్సెస్ కెన్ బి రెడ్యూస్డ్. క్యాషీ మిస్ అనే ప్రొసీజర్ని మనము రెడ్యూస్ చేయొచ్చు. వాట్ ఆర్ నథింగ్ బట్ ద క్యాషీ మిస్సెస్ ఇస్ నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది పేజ్ మిస్సింగ్ అనేది ఆపరేటింగ్ సిస్టంలో చూసుంటారు. యూ హ్యావ్ బీన్ లర్న్ అబౌట్ ద page missing. Okay, missing of the pages are going to be observed in the operating system whenever you are been learning about the memory management. Operating system lo memory management నేర్చుకుంటున్నప్పుడు you are about to learn about the page miss ratio. Okay, page missing గురించి ఆలోచించి ఉంటారు. సో అక్కడ ఏంటి అంటే మనకు కావాల్సిన పేజ్ని మనం మెయిన్ మెమరీలో వెతుక్కుంటున్నప్పుడు ఇఫ్ దట్ పర్టికులర్ పేజ్ ఇస్ నాట్ అవైలబుల్ అట్ దట్ పర్టికులర్ మూమెంట్ ఇట్ విల్ బీ కాల్డ్ యాజ్ ద పేజ్ మిస్. ఓకే, ఆ పేజ్ మిస్ రావడం వల్ల ఏమవుతుంది, వీ హ్యావ్ టు వెయిట్ until the page is being brought from the secondary memory into the main memory. Main memory lonchi secondary memory lonchi ఆ కాపీని తీసుకొచ్చి మెయిన్ మెమరీలో పెట్టేంత వరకు కూడా we have to wait until that moment we are having the issue of page missing. ఓకే, ఆ పేజ్ మనం మిస్ అవుతూ ఉంటాం. సో అట్ ద సేమ్ టైం మనము క్యాషీ మిస్ అంటే ఇక్కడ ఏంటి, మనం ప్రీఫెచ్ చేసుకున్నది మన క్యాషీలో ఉండకుండా క్యాషీలో మనకి మిస్ అవుతూ ఉంటుంది. క్యాషీలో మిస్ అవగానే మనం ఏం చేస్తాము, వీఆర్ బీన్ రిక్వెస్టింగ్ ద సర్వర్. మన మొబైల్లో ప్రెజెంట్ అయిన క్యాషీలో మనకు కావాల్సిన కాపీ ఆఫ్ డేటా లేదు అనుకున్నప్పుడు ఇమీడియట్లీ వీఆర్ బీన్ ఆస్కింగ్ ఫర్ సర్వర్ దగ్గర మనకి అవైలబుల్గా లేకపోతే సర్వర్ కోసం మనం వెయిట్ చేస్తే ఆటోమేటిక్గా విల్ బీ హ్యావింగ్ ద మిస్ ఆఫ్ ద కాపీ ఇన్ ద క్యాషీ. అది లేకుండా క్యాషీలో కాపీ మిస్ లేకుండా అలాగే సర్వర్ లేటెన్సీ లేకుండా మనం సర్వర్ మీద లోడ్ని హెవీ చేయకుండా మనం ఏం చేస్తున్నాము అంటే ఫ్యూచర్లో యూజ్ చేసే కాపీస్ని కూడా మనం ఇక్కడ సేవ్ చేసుకుని వీఆర్ బీన్ అవాయిడింగ్ ఆల్ దీస్ థింగ్స్. వీఆర్ అవాయిడింగ్ ద క్యాషీ మిసెస్, వీఆర్ అవాయిడింగ్ ద సర్వర్ లోడ్ అండ్ వీఆర్ ఆల్సో అవాయిడింగ్ ద burden on the server, right? So whenever you are required by the copy of the data, whatever the data that we've been already prefetched, that can be used. Okay, that is the procedure of the prefetching. Okay, and next one is the category retained with this particular procedure. Data maintained at another issue enti ante database issue inkokati entante cache invalidation mechanisms. Cache invalidation mechanism enduku ante database holding procedure మాట్లాడుకుంటున్నప్పుడు మనము అనుకున్నాం we are not being guaranteed with the consistency of the copy available at the mobile client. మొబైల్ క్లయింట్ దగ్గర అవైలబుల్ ఉన్న కాపీ కన్సిస్టెన్సీది మనం గ్యారంటీ ఇవ్వలేము. either with the prefetching procedure, either with the data caching procedure, either with the database holding procedure, we are not guaranteed with consistency of the copy of the data available with the mobile client. మనం ఆల్రెడీ స్టోర్ చేసుకున్న డేటా ఎంతవరకు వ్యాలిడ్, అది ఇట్స్ అ కాపీ నాట్ అ ఒరిజినల్ వన్. ఓకే, ఈ కాపీ మనకి ఒరిజినల్ని రిజంబల్ చేస్తుంది అనేది మనం ఎంత టైం వరకు మనము గ్యారంటీ ఇవ్వగలము ఆర్ ఎంత ప్రొసీజర్ వరకు ఎంత పర్సంటేజ్ వరకు మనము కన్సిస్టెంట్ అని చెప్పగలము. ఓకే, అండ్ దట్ పర్టికులర్ ప్రొసీజర్ ఇస్ నథింగ్ బట్ ద ఇన్వాలిడేషన్ మెకానిజమ్స్. క్యాషింగ్
invalidation mechanism. So because of this caching invalidation mechanisms, we can identify that how much extent our copy of data is valid to use or to reuse. ఆల్రెడీ మనం వాడుకున్నాం ఒకసారి, ఇంకొకసారి కావాల్సినప్పుడు ఆల్రెడీ కాపీ ఉంది కదా అని మళ్ళీ అదే వాడుకుంటున్నాం. బట్ వెదర్ దట్ పర్టికులర్ కాపీ is valid at that moment or not, or if that particular copy is not been updated at the server, how you are going to be assured ఆ కాపీ సర్వర్లో అప్డేట్ అవ్వలేదు, దిస్ ఇస్ ద న్యూలీ అప్డేటెడ్ డేటా అని మనం ఎంతవరకు గ్యారంటీ ఇవ్వగలము. సో ఆ పర్టికులర్ అంబిగ్యూటీని అవాయిడ్ చేయడం కోసము మనం క్యాషింగ్ ఇన్వాలిడేషన్ మెకానిజమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అసలు డేటాని స్టోర్ చేయడానికి డేటా హోల్డింగ్, డేటా క్యాషింగ్, డేటా ప్రీఫెచింగ్ వాడుతున్నాం. బట్ ఆ డేటా వ్యాలిడ్ కాపీయా కాదా, మనం స్టోర్ చేసుకున్న డేటాను మనము వ్యాలిడేషన్ చేయడానికి ఎలాగా అని అంటే దానికోసం మనము క్యాష్ ఇన్వాలిడేషన్ మెకానిజమ్స్ ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకేనండి, వన్స్ అ మూమెంట్. Right. Now, so this particular caching invalidation mechanism is going to be detecting whether the data is being expired or modification of the database is being required or the data copy is required or not. Okay. సో ఇక్కడ మనం ఏం చేస్తాము, క్యాషీ ఇన్వాలిడేషన్ ఈజ్ అ ప్రాసెస్ బై విచ్ క్యాషీ డేటా ఆర్ రికార్డ్ బికమ్స్ ఇన్వాలిడ్ అండ్ దస్ అన్యూజబుల్. అంతే కదా, మనకి ఆ క్యాషీలో ఉన్న కాపీ ఇన్వాలిడ్ ఎప్పుడు అనేది మనం చెక్ చేస్తున్నాం. వెదర్ ఇట్ ఈస్ బీన్ మోడిఫైయింగ్, రిక్వైర్స్ అ మోడిఫికేషన్, ఆర్ ఇట్ ఈస్ బీన్ ఎక్స్పైర్డ్ ఆర్ ఎక్స్పైరింగ్ బికాస్ ఆఫ్ ఎనీ అదర్ సర్వర్ డేటా. సో ఎలాగ మనం చేస్తాము అని అంటే, ఎలాగ మనం ఇన్వాలిడేషన్ మెకానిజమ్స్ ఇంప్లిమెంట్ చేస్తాము అంటే, ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నాము అంటే టు సింక్రనైజ్ విత్ ద డేటా ప్రెసెంట్ ఆన్ ద సర్వర్, రైట్? సో ఇట్స్ గోయింగ్ టు బి డన్ అంటే ఎక్కువ మల్టీ ప్రాసెసింగ్ ఎన్వైర్న్మెంట్లో జరుగుతూ ఉంటుంది. ఎందుకు అని అంటే ఆ మల్టీ ప్రాసెసింగ్ ఎన్వైర్న్మెంట్లో డేటా ఈజ్ నాట్ బీన్ కంప్లీట్లీ పర్టైనింగ్ టు ద మొబైల్ క్లయింట్ ఆర్ ద పర్టికులర్ క్లయింట్. ప్రాసెసర్కి మనం ఇక్కడ గ్యారంటీడ్గా ఒక పర్టికులర్ కాపీ ఇవ్వము, షేర్డ్ క్యాషీ మాత్రమే ఉంటుంది. క్యాషీ ఇండివిజువల్ ప్రైవేట్ కాపీ ఉంటుంది అండ్ ద మెయిన్ మెమరీ ఈస్ బీన్ షేరబుల్ అమాంగ్ ఆల్ ద కాపీస్. ఓకేనండి. సో ఎలా అయితే మనం మల్టీ ప్రాసెసింగ్ ఎన్వైర్న్మెంట్లో మనం షేర్డ్ డేటా ఉంటుందో ఆ డేటాని మనం ఇక్కడ ఎలా అయితే యూజ్ చేస్తున్నామో సేమ్ ఇక్కడ కూడా మనం అలాగా సింక్రనైజ్ చేయడానికి, అంటే ప్రాసెసర్ డేటాని సర్వర్ మీద సింక్రనైజ్ చేయడానికి, మోడిఫై చేయడానికి మనము యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనండి. ఇక్కడ కూడా సేమ్ అలాగే మొబైల్ డివైజెస్లో కూడా యాక్టివ్ డేటాని మనం ఎలాగ కాపీ చేయాలో చూస్తూ ఉంటాం. సో మనం ఈ క్యాషీ ఇన్వాలిడేషన్ మెకానిజమ్స్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము? వై? బికాజ్ మనకి డిఫరెంట్ కాపీస్ ఉంటూ ఉంటాయి. నాట్ ఆల్ ద కాపీస్ ఆఫ్ ద క్యాషీ విల్ బి సిమిలర్ టైప్. సో వాట్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ క్యాషీ మెకానిజం దట్ యూ ఆర్ గోయింగ్ టు డూ? అసలు ఫస్ట్ మనకి ఏ టైప్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయో చూసుకుని క్యాషీ ఇన్వాలిడేషన్ మెకానిజమ్స్ మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తామో చూద్దాం. ఓకే, సో దిస్ పర్టిక్యులర్ what is called as each and every record present in the cache will be called as the cache line. Okay, each and every record present in a cache is called as the cache line. సో మన క్యాషీలో ప్రెసెంట్ అయిన మొబైల్ క్లయింట్లో ప్రెసెంట్ అయిన క్యాషీలో ఉన్న డేటాని మనము క్యాషీ లైన్ అని అంటాం. ఓకే, విచ్ ఈస్ గోయింగ్ టు బి దేర్ కాపీస్ ఆర్ గోయింగ్ టు బి స్టోర్డ్ ఎట్ ద డివైజెస్ ఆర్ అదర్ డివైజెస్ ఆర్ సర్వీస్. మన దగ్గర ఉన్న కాపీయే వేరే డివైజెస్లో స్టోర్ అయి ఉండొచ్చు, లేదంటే సర్వీస్లో కూడా స్టోర్ అయి ఉండొచ్చు. మన దగ్గర స్టోర్ అయి ఉన్న క్యాషీని మాత్రము మనం క్యాషీ లైన్ అని అంటాం. ఓకేనండి. సో మనం క్యాషీ ఎట్ ద మొబైల్ డివైజెస్ ఆర్ సర్వర్ డేటాబేస్ ఎట్ ఎనీ గివెన్ టైమ్ కెన్ బి అసైన్డ్ ఫర్ ఈ పర్టికులర్ క్యాషీ లైన్లో ఉన్న కాపీ ఆఫ్ డేటాకి మనం ప్రతిసారి అంటే ఏ మూమెంట్లో అయినా కూడా ఏదైనా ఒక
4 స్టేట్స్లో మాత్రమే ఉంటుంది. ఓకే, ఆ 4 స్టేట్స్ ఏంటి అంటే మన క్యాషీ కాపీ is going to be retaining any one of the 4 states. So what are those states are nothing but either modified, exclusive, shared or invalidated. Modified, exclusive, shared or invalidated. ఈ 4 స్టేట్స్లో మన క్యాషీలో ఉన్న డేటా రిటైన్ అయి ఉంటుంది. ఏదైనా ఒక ట్యాగ్ మాత్రమే మనము క్యాషీలో ప్రెజెంట్ అయ్యి ఉన్న డేటాకి ఇస్తాం. ఐదర్ మోడిఫైడ్ స్టేట్ కానీ, ఎక్స్క్లూజివ్ స్టేట్ కానీ, షేర్డ్ ఆర్ ఇన్వాలిడేట్ స్టేట్ కానీ. సో వీటిని మనము ఎలాగా ప్రొనౌన్స్ చేస్తాము అంటే ఎలాగా అబ్రివేట్ చేస్తాము అంటే MESI. ఓకే, M is for modified, E is for exclusive, S is for shared and I is for invalidated. ఓకే, అది మోడిఫైడ్ స్టేట్లో ఉందా, ఎక్స్క్లూజివ్ స్టేట్లో ఉందా, షేర్డ్ స్టేట్లో ఉందా, లేదంటే ఇన్వాలిడ్లోకి వెళ్ళిపోయిందా కాపీ ఆఫ్ డేటా మన మొబైల్ డివైస్లో ఉన్నది అనేది మన డేటాబేస్లో మనం చెక్ చేసుకోవడం కోసము ఈ 4 స్టేట్స్ యూజ్ చేస్తామండి. ఓకేనండి, సో దట్ మన మొబైల్ డివైస్, అవర్ మొబైల్ డివైస్ విల్ బీ కన్సిస్టింగ్ ఆఫ్ అ క్యాషీ ఆఫ్ కాపీ ఆఫ్ ద డేటా ఆఫ్ దేర్ కరెస్పాండింగ్ అప్లికేషన్స్. ప్రతి అప్లికేషన్కి ఒక డేటాబేస్ ఉంటుంది, ఆ డేటాబేస్లో డేటా స్టోర్ అయి ఉంటుంది, ఆ క్యాషీ అయి ఉంటుంది. ఆ క్యాషీడ్ డేటా ఎంతవరకు వ్యాలిడ్, ఎలా స్టోర్ అయి ఉంది అని అంటే ఆ పర్టికులర్ ద క్యాషీడ్ మెమరీ ఆఫ్ ద అప్లికేషన్ కన్సిస్టింగ్ ఆఫ్ ద కాపీస్ ఆఫ్ ద డేటా in any one of the 4 states, either in the modified, either in the exclusive, either in the shared or either in the invalidated anamata. All these 4 states will be abbreviated in the form of MESI. Okay, modified, exclusive, shared and the invalidated, right? So what are these states? The states indicated by various tags are being indicated like this. Diagram. That E tag indicates the exclusive state, right? Which means the data record is for internal use and cannot be used by any other device or server. Okay, that is nothing but it is an internal copy which is not a modified one, only for the temporary usage of that particular mobile device, which could not be shareable and which could not be usable by any other device or the server. అంటే ఏంటిది, ఎక్స్క్లూజివ్ స్టేట్లో ఉంది అని అంటే ఆ కాపీ మనం ఎప్పుడో సేవ్ చేసుకున్నాము, దానికి మోడిఫికేషన్స్ ఏమీ జరగలేదు, కాబట్టి ఆ కాపీని మనం మాత్రమే యూజ్ చేసుకోవాలి, ఇంకెవరు వాడడానికి లేదు. ఎందుకు అంటే if at all if it is been modified and it is been updated, then only it can be shareable to other devices or onto the server. దాన్ని మనం కాపీ చేయాలన్నా, అప్డేట్ చేసుకుని పంపించాలన్నా, వేరే ఎవరికైనా షేర్ చేయాలన్నా, if at all if it is a updated one, then only it could be shared. Otherwise, if it has been exclusively for you, it can be used for the internal uses. So that is the E purpose. Okay, the next one is S. That is nothing but a shared state, which indicates the data that can be used by others. So shared ante ఏంటన్నమాట, it is been updated and it has been readily used for others also. అది అప్డేట్ అయ్యి ఉంది, షేరబుల్ స్టేట్లో ఉంది అంటే మిగతా వాళ్ళు కూడా దాన్ని షేర్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు అన్న స్టేట్లో ఉంది, కాబట్టి ఇట్ కెన్ బి సింప్లీ షేర్డ్ బై అదర్స్ వితౌట్ ఎనీ delay or without any conflict anamata. And next one is M tag, indicates the modified state, which means that the device cache. Okay, that is nothing but అది మోడిఫై చేసి మనము యూజ్ చేసుకుంటున్నాము కాబట్టి అది చేంజ్డ్ వన్, ప్రీవియస్ స్టేట్ నుంచి కొత్త స్టేట్లోకి వచ్చింది, మనం అది చేంజ్ చేసే ఉంది అని చెప్పేసి అంటాం. డివైస్ క్యాషీలో ఆల్రెడీ మోడిఫై అయ్యి ఉంది అని చెప్పి. నెక్స్ట్ వన్ ఇస్ I tag, indicates the invalid state. That is nothing but it is no longer valid. I tag is nothing but the invalid state. That is nothing but it is no longer valid. Modified state లో ఉన్నది మనం కావాలంటే వాడుకోవచ్చు, దాన్ని షేర్డ్ స్టేట్లోకి పెట్టి ఇంకొకరికి షేర్ చేయొచ్చు. వేరాజ్ I tagలో ఉన్నది మాత్రము, ఇన్వాలిడ్ స్టేట్లో ఉన్నది మాత్రం ఇట్స్ నో లాంగర్ వ్యాలిడ్. రేపు పొద్దున్న మనం వాడుకోవాలన్నా, నెక్స్ట్ స్టేజ్లో, నెక్స్ట్ టైంలో, నెక్స్ట్ ఇంటర్వెల్లో వాడుకోవాలన్నా కూడా ఇట్ కుడెంట్ బి యూజబుల్. కాబట్టి ఈ 4 స్టేట్స్లో మనకి డేటా ఏది ఉందో మనం అబ్జర్వ్ చేసుకుని ఇట్ కెన్ బి యూజ్డ్. ఓకే, మనం వాడుకోవాలి అని అంటే మొబైల్ డివైస్లో, మొబైల్ డేటాబేస్లో ప్రెజెంట్ అయ్యి ఉన్న క్యాషీ చేసినా, లేదంటే హోల్డ్ చేసినా, లేదంటే ప్రీఫెచ్ చేసిన ఏ కాపీస్ అయినా కూడా వీ హ్యావ్ టు ఫస్ట్ వ్యాలిడేట్ ఇట్ whether it has been valid or invalid. How we could be identifying ante because of the 4 states, whether they are presenting in the exclusive state, whether it has been presenting in the shared or in the modified or in the invalidated. So based on these 4 states of the data, we can decide that whether it can be useful for the further computations or not. మనం వాడుకోవచ్చా లేదంటే వేరే వాళ్ళకి షేర్ చేయొచ్చా, సర్వర్లో స్టోర్ చేసి చేయొచ్చా అనేది ఈ 4 స్టేట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఎట్లాగా మనము డిసైడ్ చేస్తాము అని అంటే ఇలా మనం స్టోర్ చేసుకుంటాం. మొబైల్ డివైస్లో ఉన్న దానికైతే
మొబైల్ అనే సఫిక్స్ యూజ్ చేసుకుంటాము. అదే సర్వర్లో ఉన్న దానికైతే ఎస్ అనేది యూజ్ చేసుకుని సఫిక్స్లో మనం ఆ పర్టికులర్ డేటాకి ట్యాగ్ చేసుకుంటూ ఉంటాం. ఎక్స్క్లూజివ్ ఎట్ ద డివైస్, సర్వర్ డస్ నాట్ మోడిఫైస్. మొబైల్ సైడ్లో మనం చెప్పుకుంటున్నాం ఈఎంఐ అని ఉంటే ఏంటని అర్థం, ఎక్స్క్లూజివ్ ఎట్ ద డివైస్, సర్వర్ డస్ నాట్ మోడిఫైస్ ఇట్. SMI is shared with server or other devices. That is nothing but the shared state. Modified at the device after new record from the server. Server నుంచి వచ్చిన తర్వాత మనం ఆ రికార్డ్ని మాడిఫై చేసుకున్నాం. IMI is nothing but invalidator of invalidation report from the server. సర్వర్ నుంచి అది ఇన్వాలిడేట్ అని వచ్చింది కాబట్టి అది మనం మొబైల్లోనూ వాడకూడదు, అలాగే వేరే డివైజెస్కి కూడా షేర్ చేయకూడదు. అదే సర్వర్లో ఉంటే వాట్ ఈస్ ద కాపీని, అదే కాపీని మనం సర్వర్లో ఎలా ఇండికేట్ చేస్తాము అంటే ఎక్స్క్లూజివ్ ఎట్ సర్వర్ అండ్ డివైస్ రికార్డ్ డస్ నాట్ ఎఫెక్ట్ ఇట్. డివైస్లో ఉన్న ఓల్డ్ కాపీ ఏదైతే ఉందో అది ఎఫెక్ట్ చేయదు, సర్వర్కి మాత్రమే వాడుకునే కాపీ. అండ్ షేర్డ్లో ఉంటే షేర్డ్ విత్ అదర్ డివైసెస్ ఆర్ ద అదర్ సర్వర్స్ ఆల్సో. ఇన్వాలిడేటెడ్ సర్వర్ రిపోర్ట్ ఇస్ సెండ్ టు ద డివైసెస్. ఒకవేళ సర్వర్లోనే అది ఇన్వాలిడేట్ అయితే ఇది ఇన్వాలిడేట్ కాపీ మీరెవరూ వాడద్దు అని చెప్పేసి ద సేమ్ మెసేజ్ విల్ బి సెండ్ టు ఆల్ ద మొబైల్ డివైసెస్ కనెక్టెడ్ టు ద సేమ్ కాపీ. ఆ సేమ్ కాపీని ఎవరైతే మొబైల్ డివైసెస్ వాడుకుంటున్నారో వాటన్నిటికి కూడా ఇన్వాలిడేట్ అని వస్తుంది. అండ్ MSI ఉంటే మోడిఫైడ్ ఎట్ ద సర్వర్. ఇన్ దస్ వే ది డేటా దట్ ఈస్ బీన్ వాట్ ఈస్ కాల్డ్ ఎస్ క్యాషీడ్, ఏ పర్టికులర్ కాపీస్ ఆఫ్ డేటా ఏదైతే ఉందో అది మొబైల్స్లో కానివ్వండి, సర్వర్స్లో కానివ్వండి, ఇట్ విల్ బి మెయింటైన్ విత్ ఆల్ దీస్ స్టేట్స్ ఇన్ ఆర్డర్ టు వ్యాలిడేట్ ద డేటా. డేటాని మనం వ్యాలిడేట్ చేయడానికి 4 స్టేట్స్లోనూ కూడా, మొబైల్స్లోనూ అలాగే సర్వర్స్లోనూ కూడా మనం కాపీస్ని మెయింటైన్ చేస్తూ ఉంటాము. ఓకే, అయితే ఈ ఇన్వాలిడేషన్ మనం దేని మీద డిపెండ్ అయి ఉంటుందండి, ఎలాగ మనము డిఫరెంట్ కేటగిరీస్లో చేస్తూ ఉంటాము. హౌ ద క్యాషీ మెయింటెనెన్స్ విల్ బి డన్ ఐదర్ ఆన్ ద మొబైల్ డివైస్ ఆర్ ఆన్ ద సర్వర్స్. సర్వర్స్లో కానీ క్యాషీస్లో మొబైల్ డివైజెస్లో కానీ క్యాషీ మెయింటెనెన్స్ ఎలా జరుగుతూ ఉంటుంది, హౌ యు ఆర్ గోయింగ్ టు మెయింటైనింగ్ ఇన్ డిఫరెంట్ వేస్. అంటే ఈ క్యాషీ ఇన్వాలిడేషన్ మెకానిజమ్స్ అనేది కూడా స్టేట్స్ ఉంటాయని చెప్పాం మనము. ఆ 4 స్టేట్స్ని మనం ఎలాగ మెయింటైన్ చేస్తాము, what sort of mechanisms you are going to follow in order to maintain those 4 states. Cache invalidation mechanisms maintain చేయడానికి ఆ 4 states ని మనం ఎలాగ డిసైడ్ చేస్తాము, how the decisions will be make over depending upon the cache mechanism, cache maintenance చేసిన దాన్ని బట్టి ఆ 4 states ని మనం డివైడ్ చేస్తాం. ఎలాగ మనం మెయింటైన్ చేస్తామండి, సో దట్ వీ కెన్ డిసైడ్ ఆఫ్ 4 states అంటే అగైన్ 4 mechanisms మనకి ఉన్నాయి. సో వాట్ ఆర్ దోస్ 4 mechanisms అంటే the cache maintenance in a mobile environment is based upon the cache consistency. So the cache consistency is also called as the cache coherence. Cache consistency is also called as the cache coherence. దీనికోసం ఏంటి అని అంటే the same copy will be maintained either at the mobile and also at the corresponding server. ఓకే, సో అయితే మనకి ఎలాగ మనం ఏం చేస్తాము, ఈ క్యాష్ రికార్డ్స్ని ఎలా వ్యాలిడ్ చేస్తాము అని అంటే బై యూజింగ్ ద 4 మెకానిజమ్స్ యూజ్ చేసి వ్యాలిడేట్ చేస్తాము. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్ విత్ ద state of the record and the mechanism that you are going to use to maintain the state of the records. అక్కడ క్యాష్ యొక్క స్టేట్ని మెయింటైన్ చేసేది 4 స్టేట్స్లో మెయింటైన్ చేస్తున్నాం, వ్యాలిడా కాదా అని మనం డిసైడ్ చేయడానికి. ఆ స్టేట్స్ని మనం డిసైడ్ చేయడానికి మనం ఇంకా 4 మెకానిజమ్స్ని యూజ్ చేస్తున్నాం, క్యాషీ ఇన్వాలిడేషన్ మెకానిజమ్స్. ఆ మెకానిజమ్స్ ఏంటి అని అంటే ఈ క్యాషీ మెయింటెనెన్స్లో పార్ట్స్ అనమాట. క్యాషీ కొహరెన్స్ని మెయింటైన్ చేయడం కోసం, క్యాషీ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయడం కోసము 4 మెకానిజమ్స్ని ఫాలో అవుతూ ఉంటాం. బికాస్ ఆఫ్ దిస్ 4 మెకానిజమ్స్ ఇట్ సెల్ఫ్ వీ విల్ బీ అవైలబుల్ విత్ ద స్టేట్స్ ఆఫ్ ద డేటా ప్రెసెంట్ ఇన్ ఐదర్ ఇన్ ద క్యాషీ కాపీ ఆఫ్ ద మొబైల్ ఆర్ క్యాషీ కాపీ ఆఫ్ ద సర్వర్లో కానీ లేదంటే మొబైల్ డివైజెస్లో కానీ క్యాషీలో ఉన్న డేటాని డిఫరెంట్ స్టేట్స్లో మెయింటైన్ చేయడం కోసము మనము ఈ సర్వర్ కన్సిస్టెన్సీ క్యాషీ కన్సిస్టెన్సీ మెకానిజమ్స్ని ఫాలో అవుతుంటాం. వాట్ ఆర్ దోస్ మెకానిజమ్స్ ఆర్ నథింగ్ బట్ స్టేట్లెస్ asynchronous, stateless synchronous, stateful asynchronous, and stateful synchronous. What are those? Stateless asynchronous, stateless synchronous, stateless asynchronous, and stateful synchronous. సో స్టేట్ఫుల్తో మనకి అసింక్రనస్ సింక్రనస్ మెకానిజమ్స్, స్టేట్ లేకుండా సింక్రనస్ అసింక్రనస్ మెకానిజమ్స్ మనకు ఉన్నాయి. సో వాట్ ఆర్ దీస్ స్టేట్స్ అండ్ వాట్ ఆర్ దిస్ అసింక్రనస్ సింక్రనస్ మెకానిజమ్స్ వైల్ మెయింటైనింగ్ ద క్యాష్ కన్సిస్టెన్సీ అనేది చూద్దాం. రైట్, స్టేట్లెస్ అసింక్రనస్లో ఏం జరుగుతూ ఉంటుంది, ఏం జరుగుతూ ఉంటుందంటే హియర్ దిస్ మెకానిజమ్స్ entails and assures broadcasting of the invalidation of the cache to all the clients of the server. సర్వర్కి కనెక్ట్ అయిన అన్ని క్లయింట్స్కి కూడా
ఇన్వాలిడ్ క్యాషీ యొక్క కాపీని బ్రాడ్కాస్ట్ చేస్తూ ఉంటుంది. ఇన్వాలిడ్ క్యాషీ కాపీని బ్రాడ్కాస్ట్ చేస్తూ ఉంటుంది. ఏ పర్టికులర్ కాపీ అయితే ఇన్వాలిడ్ ఉందో ఆ ఇన్వాలిడ్ కాపీని అన్ని క్లయింట్స్కి కూడా బ్రాడ్కాస్ట్ చేస్తూ ఉంటుంది. ఓకేనండి. సో ఈ ప్రొసీజర్లో ఏం జరుగుతుందంటే సర్వర్ డస్ నాట్ కీప్ ట్రాక్ ఆఫ్ ద రికార్డ్స్ స్టోర్డ్ ఎట్ ద డివైస్ క్యాషెస్. డివైజెస్లో ఏమేమి క్యాషెస్ ఉన్నాయో సర్వర్ ఏమీ లాగ్ మెయింటైన్ చేయదు. ఇట్ డస్ నాట్ కేర్ అబౌట్ వాట్ ఆర్ ఆల్ ద కాపీస్ ఆఫ్ ద డేటా దట్ ఆర్ మెయింటైన్డ్ ఎట్ ద క్లయింట్ క్యాషీ. క్లయింట్ క్యాషీ దగ్గర ఏమేమైతే డేటా ఉందో అది ఇక్కడ మనకి మెయింటెనెన్స్ జరగదు. Okay, and just simply and uniformly broadcasting all the invalidation data irrespective of the data copies presenting on the client data. Okay, so the term asynchronous indicates that as soon as the data is going to be modified on the corresponding server, the previous copy is going to be get invalidated and the same invalid data is going to be reflected onto all the devices irrespective of the present state of the data record present on the corresponding clients. That is nothing but the stateless asynchronous. I am explaining in detail. Right. See here. Already we discussed about that different mobile devices having their caches, all are connected to the shareable memory. Right? Server is there, which is going to updating the data. Right, this is the environment you are been working with. These are all the mobile devices. And we are maintaining certain data copies in our cache. We are maintaining certain data copies with our cache, right? We are having certain information with us. We are having certain information with us. And here, within this stateless asynchronous procedure, we do have this particular copies, right? All the caches, for example, here are the 3 mobile devices and these mobile devices are maintained in the cache with the 2 copies of say data. వీటిలన్నిటి దగ్గర 2 copies data ఉంది. ఈ డేటా మనము ఆల్రెడీ మన లోకల్ డివైజెస్లో మనం స్టోర్ చేసుకున్నాం. We doesn't know that whether these are the updated ones or not, right? And here the server or the shareable memory, these two are not having any idea that what copy of the data we are having with our caches. మన క్యాషెస్లో ఏమేమి కాపీ మనం స్టోర్ చేసుకున్నాం అనేది సర్వర్కి తెలియదు. They doesn't know what sort of data that you are going to store in your caches, right? But whenever the copy of these data present in our caches, any one of the data, for example, say మన దగ్గర this is 1 and this is 2 and this is 1 and this is 3 and this is 3 and this is 4. These are all the data numbers. Say మన ఐడెంటిఫికేషన్ కోసం 1 డేటా అనేది ఈ రెండింటి దగ్గర ఉంది, 2 డేటా అనేది ఓన్లీ ఈ మొబైల్ డివైస్ దగ్గరే ఉంది, 3 డేటా అనేది ఈ మొబైల్ డివైస్ దగ్గర ఉంది, and 4 is having only by this particular mobile device. And we are going to copy we are storing these copies of the data on our cache. And server doesn't know that, serverకి తెలీదు మన దగ్గర ఈ కాపీ ఆఫ్ డేటా ఉంది అని చెప్పేసి. And server has been observed that 4 numbered copy of data, some 4 అనే నెంబర్ ఉన్న డేటా modify అయ్యింది. It has been got modified. It has been come up with new changes on the server. సర్వర్లో 4th నెంబర్లో ఉన్న డేటా కాపీ చేంజ్ అయ్యింది. ఎప్పుడైతే చేంజ్ అయ్యిందో ఈ ప్రీవియస్ కాపీ ఇన్వాలిడేటెడ్ కదా. Why? Because it has been updated with some new data, so that the previous 4 is being invalidated, isn't it or not? Previous అనేది ఇది invalidated అని చెప్తుంది. సో ఎవరికి చెప్తుంది? It is being
broadcasting, it has been broadcasting, one second. It has been broadcasting this particular information for all the declines. అన్ని క్లయింట్స్కి కూడా ఇదే ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్ట్ చేస్తూ ఉంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ స్టేట్లెస్ ఎసిక్రోనస్. స్టేట్లెస్ ఎసిక్రోనస్. అసలు వీటి దగ్గర ఏముందో దానికి తెలియదు. It doesn't know about the state of the data present at the mobile client caches, and it doesn't know about which devices are holding that particular devices at that time. And simply whatever the modification it observes on any data, whatever the modifications it observes any data regarding its old copy invalidation, already 4 update అయ్యింది, previous old 4th copy invalid అని చెప్పడానికి అది ఇమీడియట్గా ప్రతిదానికి కూడా ఫోర్త్ ఇన్వాలిడ్ అని పంపించేస్తూ ఉంటుంది. 4th is invalid 1. 4th is invalid 1. But who is having the 4 here? This device is only having the 4 here. This device is only having the 4 with it. But all are going to be getting the data regarding that particular 4th database. But they are not having that particular copy, right? Only this device is having that particular copy. Only this has to receive that particular updation. So that the old copy ని రిమూవ్ చేసేసి కొత్త కాపీని దాని క్యాషీలోకి పెట్టుకోవాలి. So this is the one which has to do that one, whether all those two has to be remain calm. Okay, so this is what happens in the stateless asynchronous anamata. What happens here? The server does not keep track of the records stored at the device caches. It just uniformly broadcasts invalidation reports to all the clients, irrespective of whether the device holds that particular record or not. ఆ పర్టికులర్ రికార్డ్ ఉందా లేదా అని చూడకుండా ఆ డేటా మొత్తం యూనిఫామ్గా బ్రాడ్కాస్ట్ చేస్తుంది. అండ్ ఎసింకర్నస్ అని ఎప్పుడు చెప్తున్నాము అంటే, మనం ఇందాక స్టేట్ గురించి చెప్తున్నాం. ఎసింకర్నస్ ఏంటి అంటే, ఇన్వాలిడేషన్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే ఇమీడియట్గా చేంజ్ అయ్యిందో ఇమీడియట్గా పంపించేస్తుంది. ఎందుకు అంటే ప్రెజెంట్ స్టేట్ అసలు ఏముంది, వాళ్ళు ఆల్రెడీ అప్డేట్ చేసుకున్నారా లేదా, అసలు ఏ స్టేట్లో ఉన్నారు, వాళ్ళు అప్డేట్ చేసుకున్నారా లేదా అనేది దానికి అనవసరం. దీనికి అనిపించినప్పుడల్లా, చేంజ్ అయినప్పుడల్లా సర్వర్ ఈస్ గోయింగ్ టు బి రిఫ్లెక్టింగ్ దోస్ చేంజెస్ బ్యాక్ టు ద కరెస్పాండింగ్ clients అన్నమాట. సో దిస్ ఈస్ హౌ ది స్టేట్లెస్ అసిన్క్రోనస్ వర్క్స్. ఓకే, సో దీని అడ్వాంటేజెస్ ఏంటి, మిగతా స్టేట్స్ ఏంటి అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. టైమ్ ఈస్ అప్. ఐఎమ్ ఎండింగ్ ద మీటింగ్. రైట్, థ్యాంక్ యూ.